ఇంట్లో అప్పటిదాకా ఎప్పుడూ చేయని పని ఆ రోజు సిడ్ చేశాడు. అలాంటిదే నేను చేశాను. భావనకు నా ప్రేమ గురించి చెప్పడానికి హాస్టల్కి వెళ్ళాను. భావన ఏంటి? గెట్ వెల్ సూనా. నాకేమైంది? ఏమైంది? దీని అర్థం ఏంటో తెలుసా నీకు? అంతే, కొట్టాడు ఒక మంచి కార్డు అడిగితే నాకు నచ్చింది తీసేసుకోమన్నాడు. ఇదేదో కలర్ఫుల్గా ఉందని తీసుకొని పారిచ్చేసినాను. భావన నీకు గుర్తుందా? మనం ఫస్ట్ టైం మీట్ అయిన ప్లేస్ ఇదే. ఆ దేవుడు సిక్కేస్తే నాననుకున్న బాక్స్ మీద గుద్దేసినావు, నన్ను గెలికెళ్ళాడు పడిపోను. గుర్తుకొచ్చిందా? నేను మన ఆయన ఫోన్ చేసినాడు. నా గురించి అట్లా అడగలేదు, నువ్వు ఎలాగొన్నావని అడిగినాడు. ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు. నువ్వంతా ఆయనకి చాలా ఇష్టం. నువ్వు నన్ను బాగా చూసుకుంటావని ఆయన నమ్మకం. కానీ నా నీ గురించి ఏడు పట్టించుకోలేదు. శాలిని దాని వెనకతలు తిరిగినాను. ఫ్రెండ్షిప్లో లిమిటింగ్లో ఉండవని తెలియక నేను తిట్టినాను, బాధ పెట్టినాను. నాకు పెద్ద అదవను. కానీ ఇప్పుడు తెలిసి వచ్చేసినది. నిన్ను అసలు నీ గోల్ ఏంట్రా? కాలేజ్ కిందకు వచ్చావురా? అమ్మాయిలు ఎలా పడేయాలో రీసెర్చ్ చేయటానికా? చదువు మానేసి ప్రేమించటానికా? చెప్పు, ఎందుకు వచ్చా కాలేజ్కి? అయినా ఏ అమ్మాయి అయినా నేను ఎందుకు ఇష్టపడాలరా? నీలో ఏముందని? చదువులో ఫస్టా? పోనీ నువ్వేమన్నా అందగాడివా? నువ్వేదో సాధించేస్తావని నమ్మకమా? నిన్ను ప్రేమించే వాళ్ళని బాగా చూసుకుంటావని ధైర్యమా? నీ పేరెంట్స్ పడే కష్టం విలువ నీకు తెలీదు. లైఫ్లో నీకంటూ ఒక గోల్ లేదు. చెప్పు, ఎందుకు ఇష్టపడాలి? నువ్వొక జీరో. నువ్వు నేను వేరు. నా మీద నాకు ట్రస్ట్ ఉంది, ఫ్యూచర్ మీద హోప్ ఉంది. ఇంకెప్పుడు ప్రేమ దోమ అంటూ నా టైం వేస్ట్ చేయకు. నీ టైం నువ్వు వేస్ట్ చేసుకో.